ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం బిఎస్ఆర్ బాహుబలి వారు చేస్తున్న పనుల గురించి చూద్దామండి. గతంలో చేసిన వీడియోలో కూడా ఈ భారీ క్రేన్తో జరుగుతున్న పనులు చూసాం కదా. ఇప్పుడు మరో ప్లేస్లో జరుగుతున్న పనులు చూద్దాం. ఈ లోపు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ మనం చూస్తోంది కురగల్లో నీరుకొండ రోడ్డులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న N9 రోడ్ల పనులు. ప్రెజెంట్ ఇక్కడ సైడ్ డ్రైన్ కోసం సిమెంట్ బ్లాకులు పెట్టే పనులు జరుగుతున్నాయి. దాదాపు 30 అడుగుల లోతు గుంతలు తీసి ఆ గుంతల్లో సిమెంట్ బ్లాకులు పెడుతున్నారు చూడండి. గుంతల్లో ఇసుక వేసి చదును చేసి ఈ సిమెంట్ బ్లాకులు పెడుతున్నారు. ఈ భారీ జేసీబీలు క్రేన్లతో ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అదిగో ఆ దూరంగా కనిపించేది ఎస్ఆర్ఎం కాలేజ్. దానికి పక్కనే ఈ పనులు జరుగుతున్నాయి. ఈ క్రేన్ చూసారా ఎన్ని చక్రాలున్నాయో? పెద్ద కాళ్ల జర్రీలాగా ఉంది కదా. ఈ జేసీబీతో ఆ క్రేన్కు సంబంధించిన వెయిట్స్ తెస్తున్నారు. వర్కర్లు ఆ వెయిట్లను జాగ్రత్తగా దించుతున్నారు చూసారా. ఇక్కడ గుంతలో క్రేన్తో బ్లాక్స్ పెడుతున్నారు. ఇంతకు ముందే రెడీ చేసుకున్న ఈ రెడీమేడ్ సిమెంట్ బ్లాకులను పక్కనే ఉన్న క్రేన్ సహాయంతో గుంతల్లోకి దించుతున్నారన్నమాట. ఇదిగో మన కాళ్ల జర్రీ లాంటి క్రేన్ ముందుకు కదులుతోంది చూడండి. ఇప్పటి వరకు ఒక క్రేన్తోనే పనులు జరుగుతున్నట్లున్నాయి. ఇప్పుడిక రెండో క్రేన్ను కూడా రంగంలోకి దించుతున్నట్లున్నారు. ఇక ఇంతకుముందు వీడియో షూట్ చేసిన ఏరియాలో పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దాం పదండి ఫ్రెండ్స్.
ఇది కురగల్లు దగ్గర కొండవీటి వాగు పైన నిర్మించే వంతెన పనులు. ఈ వంతెనకు అవతలి పక్కన జరిగే పనులనే కిందటిసారి మనం వీడియో షూట్ చేసింది. ఇప్పుడు ఈ వంతెన మీద నుంచి వెళ్ళి చూద్దాం. చూసారా ఈ వంతెన ఎంత పెద్దదిగా ఉందో? ఇంత పెద్ద వంతెన కట్టి ఇంత పని జరిగినా మనకు తెలియకపోవడం, మనకి తెలియజేయలేకపోవడం అప్పటి ప్రభుత్వం దురదృష్టమో లేక అధికారుల నిర్లక్ష్యమో కాక మరేంటండి? ఇప్పుడైనా మనం వీడియోల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంటే నిర్మాణ సంస్థల వాళ్ళు మనల్ని అలో చేయడం లేదు. కానీ మన ప్రయత్నం మనం చేద్దాంలేండి. ఆ కనిపిస్తున్న సిమెంట్ బ్లాకులు చూసారా? ఇప్పుడు మనం చూసిన క్రేన్తోనే ఈ రెడీమేడ్ సిమెంట్ బ్లాకులను ఇలా వరుసగా పేర్చి సైడ్ డ్రైన్ను రూపొందించారు. ఇప్పుడు అవే పనులు ఇంకొంచెం పై ఎత్తున జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ N9 రోడ్డు నిడమర్రు నుంచి కృష్ణానది కరకట్ట దగ్గరున్న E2 రోడ్డు వరకు ఉంటుందంట ఫ్రెండ్స్. కొండవీటి వాగు మీద ఇక్కడ ఒక బ్రిడ్జి వస్తుంది. అలా ముందుకు వెళ్తే మల్కాపురం జంక్షన్ వద్ద పాలవాగు మీద మరో బ్రిడ్జి వస్తుంది. ఆ పనులు కూడా గతంలో చూసాం. ఈ బ్రిడ్జి పనులు ఇంతటితో అయిపోలేదు. ఇంకా అటు ఇటు పిల్లర్లు ఉన్నాయి. వాటి మీదకి కూడా బ్రిడ్జి వస్తుందంటండి. అది కూడా వస్తే ఈ బ్రిడ్జి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుందనుకుంటా. చూడండి, ఆ చివరి వరకు పిల్లర్లు కనిపిస్తున్నాయా? వాటి మీదకి ఇంకో వంతెన వస్తుందనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్నారే, అలా రెండు వైపులా ఈ రోడ్డును విస్తరిస్తారంట. అప్పుడు గాని దీని విశ్వరూపం మనకు దర్శనమివ్వదు. చూద్దాం, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ అద్భుత దృశ్యం కనబడుతుందేమో. ఎందుకంటే BSR సంస్థ చాలా స్పీడ్గా పనులు చేస్తోంది. ఇక ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం అమరావతి ప్రస్థానం.